ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం వసూలు చేసింది, మన తోలు వలిచి వసూలు చేసింది, ఈ దేశంలోని 140 కోట్ల సామాన్య ప్రజలు మన దగ్గరికి వెళ్ళి వసూలు చేసింది ఎంత అంటే 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు. 30 లక్షల కోట్లు. మీరు రోజు ఆటో సోదరులు డీజిల్ కొట్టించుకుంటారు, పెట్రోల్ అయితే పెట్రోల్ కొట్టించుకుంటారు. మరి ప్రతిరోజు మీరు సుంకం కడుతున్నారు. దేనికి కడుతున్నాం మనం? వాళ్ళు ఏమంటారంటే మోడీ గారి ప్రభుత్వం జాతీయ రహదారుల కోసం ఈ సెస్సు పెట్టినాము అన్నాడు. నాకు మొత్తం భారతదేశంలో ఒక్క జాతీయ రహదారి చూపెట్టండి, మనం టోల్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉన్న ఒక్క జాతీయ రహదారి ఉందా? హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరు పోతే టోల్ కడతారా? హైదరాబాద్కి వెళ్ళి విజయవాడ పోతే టోల్ కడతామా? హైదరాబాద్కి వెళ్ళి నాగ్పూర్కి ఆదిలాబాద్ ముఖానం పోతే టోల్ కడతామా? హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్ ముఖానం పోతే టోల్ కడతామా? మరి ఒక దిక్కేమో టోల్ వసూలు చేస్తాడు, ఒక దిక్కేమో టోలు, ఇంకో దిక్కేమో ఇదే పెట్రోల్ డీజిల్ మీద సెస్సులు వేసి పైసలు గుంజుడు. 30 లక్షల కోట్లు మరి ఎక్కడ పోయినాయి? జాతీయ రహదారులు ఒక దిక్కేమో రోజు వసూలు చేయబడుతుంది, అవన్నీ కాంట్రాక్టర్ల జేబులలో కోవట్టే. మరి ఈ పైసలు ఎక్కడ పోయినాయి నిలదీస్తే వాస్తవం బయటపడ్డది. వాస్తవం ఏంటి అంటే ఈ 30 లక్షల కోట్లకి వెళ్ళే 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిండు ఎవలకు? అదానీకి, అంబానీకి, పెద్ద పెద్ద కార్పొరేట్లకు నరేంద్ర మోడీ. 14.5 లక్షల కోట్లు అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు ఒక గిది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క నీతి. 14.5 లక్షల కోట్ల రుణమాఫీ. నేను చెప్పేది మీకు ఎవరికైనా కథలకు కనిపిస్తే, నేను చెప్పేది తప్పు అనిపిస్తే గిన్ని కెమెరాల ముంగట చెప్తున్నా, నేను చెప్పేది తప్పని కిషన్ రెడ్డి బండి సంజయ్ రుజువు చేస్తే రేపు నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి వాళ్ళకపై. దయచేసి నేను మిత్రులను అడుగుతున్నా, ఎందుకు చెప్తున్నా మీకు ఈ బాట అంటే ఇది మీరు అర్థం చేసుకుంటే 10 మందికి చెప్తారు కాబట్టి చెప్తున్నాను. అంటే ఎంత దుర్మార్గమైన అరాచకమైన కేంద్ర ప్రభుత్వం ఇది చెప్పడానికే ఇది చెప్తున్నా. కాకులను కొట్టుడు, గద్దలకు కొట్టుడు. ఇంకా గమ్మత్ తెలుసా? మీకు ఏదైనా 4 రూపాయలు సాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే దాన్ని ఒరుసుకోడు ఆయన. ఉచితాలు అనుచితం అంటాడు. ఉచితంగా మనం కేసీఆర్ బీమా అన్నట్టు పెడదాం అనుకున్నాం, అది అనుచితం అంటాడు, మంచిది కాదంటాడు. అదే కార్పొరేట్లకేమో 14.5 లక్షల కోట్లు మాఫ్ చేయొచ్చు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే మంచిది కాదంటాడు. ఈ దేశం మొత్తంలోని రైతులందరికీ, కర్షకులందరికీ, ఈ దేశం మొత్తంలో ఉన్న వాళ్ళందరికీ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినా సంవత్సరానికి అయ్యే ఖర్చు 1,50,000 కోట్లు. అంటే మోడీ గారు వాళ్ళ కార్పొరేట్ దోస్తులకు పంచిపెట్టిన దాన్ని 10 ఏళ్ళు ఫ్రీగా ఇవ్వచ్చు కరెంటు రైతులందరికీ దేశంలో. ఒక గది నరేంద్ర మోడీ కథ. కానీ మన కేసీఆర్ ఏ రోజైతే ఈ కార్మికులకు మోడీ రైళ్లు పెట్టలేదు, ఏ రోజైతే ఆగం చేసిండో, ఏ రోజైతే మనం ఎంత చెప్పినా వినకుండా వాళ్ళని గోస ఉచ్చుకున్నాడో, ఆ రోజు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు, మీకు యాదుకుండాలి.